9-12 నెలల్లోపు పిల్లల్ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు వెనక్కి తిరిగి చూడాలి. ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్న కిడ్ మీరెన్ని సార్లు పిలిచినా వెనక్కి తిరిగి చూడడు. మనం మాట్లాడినప్పుడు మన కళ్ళల్లోకి చూడకపోవడం, లేక జస్ట్ 1 సెకండ్ చూసి ఇంక మళ్ళీ మనల్ని చూడకపోవడం ఒక వెరీ ఇంపార్టెంట్ సైన్. మీకు తెలుసా, ఫస్ట్ బర్త్‌డే కల్లా పిల్లలు ఇలా పాయింటింగ్ చేస్తారు. మీతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆటిజం ఉన్న కిడ్ ఇలా పాయింటింగ్ చెయ్యడు. మీరు నవ్వితే మీ కిడ్ మిమ్మల్ని చూసి నవ్వాలి, స్మైల్ చేయాలి, వేరే మనుషుల్ని చూసి స్మైల్ చేయగలగాలి, స్మైల్ బ్యాక్ చేయగలగాలి. కొన్ని స్ట్రాంగ్ సైన్స్ చెప్తాను. అవేంటంటే 1 ఇయర్ లోపు కూడా బాబ్లింగ్ చేయకపోవడం, అంటే బ బ బ ప ప ప మ మ మ ఇలాంటి స్పీచ్ సౌండ్స్ చెయ్యకపోవడం. ఇంకా 18 మంత్స్ లోపు మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడకపోవడం. 2 ఇయర్స్ వచ్చినా 2 వర్డ్ ఫ్రేజెస్ మాట్లాడకపోవడం. అంటే వాటర్ కావాలి, అన్నం పెట్టు. లేక కొన్ని వర్డ్స్ మాట్లాడి మళ్ళీ 18, 19 నెలలొచ్చేసరికి మాట్లాడడం ఆపేయడం. అంటే స్పీచ్ రిగ్రెషన్ అంటాం దీన్ని. ఏమైనా రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్, స్పిన్నింగ్, రౌండ్ రౌండ్ తిరగడం, ఒకే గేమ్ ని పదే పదే ఆడడం, ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, బయట పెట్టి, మళ్ళీ లోపల పెట్టి, టోస్ మీద నడవడం, ఐ కాంటాక్ట్ ని అవాయిడ్ చేయడం, బొమ్మలని ఒక లైన్ లో పెట్టడం, సీక్వెన్స్ గా అరేంజ్ చేయడం, హ్యాండ్ లీడింగ్ చేయడం, అంటే మీ చేయి పట్టుకుని తనకు కావాల్సిన వస్తువుల దగ్గరికి తీసుకువెళ్ళడం. ఇంకా స్టేరింగ్ స్పెల్స్, అంటే ఒక దగ్గర కూర్చుని అలా చూడడం, సెల్ఫ్ ఇంజురీ చేసుకోవడం, సెన్స్ ఆఫ్ డేంజర్ ఉండకపోవడం, బాగా అటు ఇటు పరిగెట్టడం, సెన్సరీ సీకింగ్ చేసుకోవడం, బెడ్స్ మీద, పిల్లోస్ మీద ఎగురుతూ ఉండడం, పెరిఫెరల్ విజన్, అంటే ఏదైనా చూసేటప్పుడు కార్నర్స్ ఆఫ్ ద ఐస్ తో చూడడం, ప్రతి ఆబ్జెక్ట్ ని స్పిన్నింగ్ చేయడం. వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పీచ్ డిలే, ఇమిటేట్ చేయలేకపోవడం. ఏదో కొన్ని కొన్ని రైమ్స్ హమ్మింగ్ చేయగలుగుతారు కొంతమంది, లేక కొన్ని సౌండ్స్ మాత్రమే చేయగలుగుతారు. ప్రిటెండ్ ప్లే లేకపోవడం. ఇంకా వెరీ వెరీ స్ట్రాంగ్ రొటీన్ డిపెండెన్స్ ఉండడం, అంటే సేమ్ ఫుడ్, సేమ్ టైమింగ్, సేమ్ రూట్, సేమ్ ప్లేస్, ఫ్లెక్సిబుల్ గా ఉండకపోవడం, టాంట్రమ్స్, మెల్ట్ డౌన్స్ చాలా ఉండడం, మీనింగ్ఫుల్ గా ఆడకపోవడం, ఒక్కడే గదిలోకి వెళ్ళిపోయి ఒకటే బొమ్మలతో గంటలు గంటల సేపు ఆడుకోవడం. మనుషుల కన్నా బొమ్మల మీద ఎక్కువ ఆసక్తి ఉందా? మనుషుల్ని గ్రీట్ చేయట్లేదా, హాయ్ అని స్మైల్ చేయట్లేదా, సోషల్ స్మైల్ లేవా? ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్, ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఇవన్నిట్లో జస్ట్ ఒకటో రెండో సైన్స్ ఉన్నాయి అంటే అది ఆటిజం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పిన వాటిల్లో చాలా సైన్స్ మీ కిడ్ లో ఉన్నాయి అంటే ప్లీజ్ బీ అలర్ట్, డోంట్ ఇగ్నోర్, కన్సల్ట్ ఆర్సిఐ రిజిస్టర్డ్ రీహాబిలిటేటివ్ ప్రొఫెషనల్. ఇవన్నీ ఆటిస్టిక్ ఫీచర్స్. ఇంకా సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగితే మాటలు వచ్చేస్తాయిలే అని మాత్రం అనుకోకండి. డెఫినెట్లీ ప్లీజ్ గో కన్సల్ట్ రైట్ నౌ.